హలో గైస్, ఈ వీడియోలో మనం ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్స్ మనకి 10%కి అంతకంటే అబోవ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ వీక్లో మనకి 22,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని 22,500 టెస్ట్ చేసి మొన్న ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. ఏదైతే మన థర్స్డే రోజు ఎక్స్పైరీ రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. మనం ఏదైతే చెప్పుకున్నామో 22,000 పైన సస్టైన్ అయ్యగలిగితే కనుక మళ్ళీ మార్కెట్ 22,350 అలాగే 22,500 లెవెల్స్ టెస్ట్ చేస్తాం. లాస్ట్ వీక్ వీడియోలో కూడా మనం డిస్కస్ అనేది చేసాం. ఎగ్జాక్ట్గా అదే రేంజ్ టెస్ట్ చేసిందనమాట. రేపు మార్కెట్స్ అబ్జర్వ్ చేసి ఒకవేళ ఇంకా కూడా కొంత పాజిటివిటీ అయ్యి ఈ లెవెల్ మళ్ళీ కూడా టెస్ట్ చేస్తే కనుక ఈసారి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయన్నమాట. 22,750 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా కూడా ఒకవేళ మార్కెట్ వెళ్తే కనుక 23,000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ మళ్ళీ కూడా 22,500 దగ్గర ఏమైనా రెసిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక మళ్ళీ కూడా 21,900 నుంచి 22,000 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సేమ్ ఒకే రేంజ్లో మార్కెట్ అనేది లాస్ట్ ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 1.5 మంత్ నుంచి ఇదే రేంజ్లో మనకి మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ మనం చూస్తే కనుక కొంత బుల్లిష్నెస్ అనేది వచ్చింది. ఒకవేళ ఈ టైంలో కనుక మనకి 22,500 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక హైయర్ లెవెల్స్కి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, ఈసారి బుల్లిష్నెస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్ అవ్వగలిగితే కనుక మార్కెట్ హైయర్ లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు మళ్ళీ ఇక్కడ హెవీ సెల్లింగ్ ప్రెషర్ ఏమైనా వస్తే కనుక మళ్ళీ కూడా మనకి 21,900 నుంచి 22,000 లెవెల్స్ మార్కెట్ పడే ఛాన్స్ అనమాట. ఇది మనకి ఈ వీక్లో నిఫ్టీ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక స్లైట్ బుల్లిష్నెస్ కనిపిస్తుంది. మనం లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం. మళ్ళీ కూడా ఒకవేళ మార్కెట్ వస్తే కనుక 47,000 లెవెల్ అనేది మనకి టెస్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. మొన్న ఏదైతే ఎక్స్పైరీ రోజు చాలా మంచి ర్యాలీ కనిపించింది అనమాట. ఏదైతే మళ్ళీ కూడా ఒకవేళ 47,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక 47,500 48,000 లెవెల్స్ మళ్ళీ మనకి ఈ వీక్లో టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ 47,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వలేకుండా కిందకు వస్తే కనుక వన్ డే కనుక కింద క్లోజింగ్ ఇస్తే ఫర్దర్గా మనకి మార్కెట్ 46,500 46,000 లెవెల్స్ దాకా కూడా ఈ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి అరౌండ్గా ఒక 2,000 పాయింట్స్ రేంజ్లోనే మనకి ఆల్మోస్ట్ మనకి 1 వీక్ ఏదైతే 1 మంత్ నుంచి మోర్ దాన్ 1 మంత్ నుంచి మనకి ఈ రేంజ్లోనే ట్రేడ్ అవుతుందన్నమాట. దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోండి. ఈ వీక్ ఒకవేళ 47,000 లెవెల్ పైన సస్టైన్ అయితే లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం బెటర్. లేదు ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ కూడా మనకి 46,500 అలాగే 46,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఇది మనకి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే ఈ వీక్లో మనకి కొంత పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే కనుక ఫస్ట్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. రీసెంట్ వీడియోస్లో కూడా మనం ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 6,700 6,800 లెవెల్స్ ఉన్నప్పుడే చెప్పుకున్నాం. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కూడా చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. మేము ఏదైతే థర్స్డే రోజు కూడా దీంట్లో కాల్ ఆప్షన్ తీసుకొని చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం. అంటే ఎవరైతే ఆప్షన్స్ లేదా ఫ్యూచర్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ రేపు కనుక కొంత పాజిటివిటీ మనకు అనిపిస్తే కనుక రేపు కనుక 7,200 పైన మనకి సస్టైన్ అయితే కనుక, ఎందుకంటే ప్రీవియస్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా టెస్ట్ చేసి ఫెయిల్ అవ్వడం జరిగింది. రేపు అబ్జర్వ్ చేయండి 7,200 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఈజీగా మనం 7,500 7,750 లెవెల్స్ 1 to 2 వీక్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తే కనుక 8,000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఒకవేళ కింద పడిస్తే కనుక అబ్జర్వ్ చేసి తీసుకోండి. 1 or 2 డేస్ మళ్ళీ కూడా 1 డే కింద పడినా మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అయితే కనుక మనకి బజాజ్ ఫైనాన్స్లో కనిపిస్తుంది. మల్టిపుల్ టైమ్స్ ఈ విధంగానే మనకి బ్రేక్అవుట్ అయ్యి ఆల్మోస్ట్ 8,000 లెవెల్స్ చాలా టైమ్స్ మనకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ నుంచి మనకి 250 నుంచి 500 అలాగే అక్కడి నుంచి ఇంకో 250 పాయింట్స్ ఆల్మోస్ట్ 750 పాయింట్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు 1 to 2 వీక్స్ వ్యూ. ఎందుకంటే ఈ స్టాక్ కొంత స్లోగా మూవ్ అయ్యే స్టాక్ అనమాట. ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. బజాజ్ ఫైనాన్స్ మంచి పాజిటివ్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి కళ్యాణ్ జ్యువెలర్స్ ఫ్రెండ్స్. దీని గురించి కూడా మనం రీసెంట్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. ఈ స్టాక్ కూడా మనకి స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది. స్లోగా బయర్స్ వచ్చారు, ఆ తర్వాత కంప్లీట్ బయర్స్లో పుష్ చేశారు. ప్రీవియస్ రెసిస్టెన్స్ కూడా మనకి ఈ పర్టికులర్ స్టాక్ అనేది బ్రేక్ అయిందనమాట. ప్రస్తుతం 427 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రేపు అబ్జర్వ్ చేయండి 450 నుంచి 420 రీజన్, ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. మనం 450 లెవెల్స్ మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 470 అలాగే 500 లెవెల్స్
విత్ ఇన్ 1 మంత్ వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా స్లోగా మూవ్ అవుతుంది. సో అబ్జర్వ్ చేయండి, 1 మోర్ డే అబ్జర్వ్ చేసి 420 పైన సస్టైన్ అయితే కనుక మనం ఈజీగా మనం 450 470 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి దీప్ ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్లో మేము సో లాస్ట్ వీక్లో కపుల్ ఆఫ్ డేస్ ఇంట్రాడే పొజిషన్స్ తీసుకుని మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి 300 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది. సో బ్రేక్అవుట్ అయింది, 330 దాకా వెళ్ళింది మళ్ళీ. సో 300 టెస్ట్ చేసి మొన్న ఫ్రైడే రోజు 308 దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఒకవేళ మండే రోజు ఏమైనా కింద పడుతుంటే 290 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే తీసుకోండి. సో లేదు హెవీ ఫాల్ వస్తే కనుక అవాయిడ్ చేయండి గైస్. 290 నుంచి 300 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. 10% మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయితే. ఒకవేళ ఇంకా ట్రెండ్ కంటిన్యూ అయితే మనం 350 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దీప్ ఇండస్ట్రీస్ అనమాట. ఇది మనకి థర్డ్ స్టాక్. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి మనం లాస్ట్ వీక్లో కూడా స్కిప్పర్ గురించి చెప్పుకున్నాం. స్కిప్పర్ ఆల్మోస్ట్ మనకి చాలా పాజిటివ్నెస్ కనిపించిందని లాస్ట్ వీక్లో చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. ప్రస్తుతం 325 లెవెల్ మనం ఫస్ట్ టార్గెట్ కూడా పెట్టుకున్నాం అనమాట. సో మంచి టార్గెట్ అనేది రీచ్ అయింది. 330 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, 310 నుంచి చాలామంది అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి, 300 నుంచి 315 రీజన్స్ ఈ లెవెల్కి పైన సస్టైన్ అయినా లేదా ఈ లెవెల్కి వచ్చిన కొంత రివర్సల్ వచ్చిన మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 345 నుంచి 350 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక 375 మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 275 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట స్కిప్పర్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సెంచరీ టెక్స్టైల్స్ ఫ్రెండ్స్. ఇది మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. 1 మోర్ డే అబ్జర్వ్ చేసి సో ఆ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా స్ట్రాంగ్ బుల్లిష్నెస్ ఆల్మోస్ట్ 1400 రూపీస్ స్టాక్ కాస్త 1600 పైన సస్టైన్ అయింది కాబట్టి 1 మోర్ డే అబ్జర్వ్ చేయండి. 1600 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. 1650 1700 సో 1750 అలాగే 1800 లెవెల్స్ దాకా ఇక్కడ నుంచి ఒక సో 200 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. మార్కెట్స్ బోత్ సైడ్ మూవ్ అవుతున్నాయి. సో మార్కెట్ నిఫ్టీ వచ్చేసరికి 500 పాయింట్స్ అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి కొంత పాజిటివ్నెస్ కనిపిస్తే ఈజీగా మన టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రెసిస్టెన్స్ మొన్న ఏదైతే థర్స్డే రోజే బ్రేక్ అయింది కాబట్టి 1 మోర్ డే అబ్జర్వ్ చేయండి. 1600 పైన సస్టైన్ అయితే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. రేపు మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్స్ పడిపోతూ ఈ పర్టికులర్ స్టాక్ 1600 బిలో వచ్చేస్తే అవాయిడ్ అనేది చేయండి. వెయిట్ ఫర్ 1500 లెవెల్స్. ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్ అనమాట. సో 100 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 1600 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. 1700 1800 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా ఇంకా షార్ప్ మూవ్ వస్తే ఇంకో 100 పాయింట్స్ దాకా టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట సెంచరీ టెక్స్టైల్స్. సో ఈవెన్ మాట స్టాక్స్ మనం డిస్కస్ చేసింది. ఫస్ట్ వన్ మనం బజాజ్ ఫైనాన్స్, సెకండ్ వన్ కళ్యాణ్ జ్యువెలర్స్, థర్డ్ వన్ దీప్ ఇండస్ట్రీస్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి స్కిప్పర్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సెంచరీ టెక్స్టైల్స్ అనమాట. అలాగే మీ వ్యూలో ఇంకేమైనా స్టాక్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ అనేది చేయండి గైస్. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పటిదాకా జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి స్టాక్స్ క్లియర్ కానీ మీకు కావాలనుకుంటే ఈవెన్ షార్ట్ టర్మ్ కానీ ఇంట్రాడే కానీ మేము ఎవ్రీడే ఇంట్రాడేలో 5 to 8% రిటర్న్స్ అనేది తీసుకుంటాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.